సంక్రాంతి పండుగ సందర్భంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 2 రోజుల పాటు దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. ధరలు తగ్గడం ఆపై పండగ కావడంతో చాలామంది బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ధరల తగ్గుదల 2 రోజుల మురిపమే అయింది. పండగ ముగిసిన వెంటనే పసిడి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా దుందుడుకు చర్యలు, ఇరాన్ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. బంగారం అధికంగా కొనుగోలు చేయడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దేశీయ మార్కెట్లో ధరలు పెరిగినా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి 18వ తేదీన పసిడి రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర $23లకు పైగా పడిపోయింది. దీంతో ఔన్సు గోల్డ్ రేటు $4,596 వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.47% మేర పడిపోయింది. దీంతో ఔన్సు సిల్వర్ రేటు $90.13 వద్దకు తగ్గి ట్రేడవుతోంది. హైదరాబాద్లో బంగారం ధరలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సంక్రాంతి పండుగ తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 24 క్యారెట్ల $999 ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములపై $380 మేర పెరిగింది. దీంతో తులం రేటు $1,43,780 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 916 బంగారం ధర తులంపై $350 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు $1,31,800 వద్దకు దూసుకెళ్లింది. $4,000 పెరిగిన వెండి బంగారంతో పాటు వెండి రేటు సైతం మరింత పెరిగింది. క్రితం రోజు $4,000 తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మళ్లీ $4,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 3,10,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. వెండి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు జనవరి 18వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే బులియన్ మార్కెట్లో రేట్లు మధ్యాహ్నానికి మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసేవారు స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిది.